హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరికీ కూడా నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ వ్లాగ్లో వచ్చేసి కొంచెం రొటీన్ అయితే ఏం షేర్ చేయట్లేదు, కొంచెం స్పెషల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ జర్నీ వ్లాగ్ కూడా ఇందులో యాడ్ అవుతుంది. జర్నీ ఎక్కడికి ఏంటి అనేది కూడా మీరు వ్లాగ్ చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వ్లాగ్ చూడడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే లేదు. మీకు బాగుంది అనిపిస్తే ఏదో ఒక కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడ టైం వచ్చేసి 11 అనుకుంటా అండి, 11:30 ఆ టైంలో అనమాట. సో ఇక్కడ నేను అత్తమ్మ ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట. డే వచ్చేసి బుధవారం అండి. ఈరోజు మా ఇంట్లో ఏంటంటే మటన్ కర్రీ చేస్తున్నాము. సో మా అత్తమ్మ ఏంటంటే ఎక్కువ తినరనమాట నాన్ వెజ్ అనేది. ఒకవేళ తింటే మటన్ మాత్రమే తింటారు, అది కూడా బుధవారం మాత్రమే అండి వీక్లీ. మళ్ళీ వీక్లీ ఏం తినర్లేండి, ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు అలా తింటూ ఉంటారు. సో తను పూజలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అత్తమ్మ ఏంటంటే అన్ని రోజులు కూడా ఇప్పుడు పోలేరమ్మ దగ్గర ప్రతి వారం కూడా వెళ్తూ ఉంటారు. అందుకని చెప్పి మంగళవారం, సోమవారం వచ్చేసి శివయ్యకి అని చెప్పి, ఫ్రైడే లక్ష్మీదేవి పూజ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకుని ఉంటారనమాట. సో బుధవారం మాత్రమే తింటారు, అది కూడా వీక్లీ ఏం తినరు ఎప్పుడైనా. సో ఇంకా ఈ రోజు ఏంటంటే ఆయన వెళ్ళి మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి వదిలిపెట్టిన తర్వాత మటన్ తీసుకొచ్చారనమాట. అప్లికేషన్ గురించి షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి రమ్మీ వెల్త్ అండి. ఈ యాప్ ని యూజ్ చేసుకొని మనం మనీ గెలుచుకోవచ్చు. మనీ ఎలా గెలుచుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు కూడా మనీ గెలుచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే మనం ఈ రమ్మీ వెల్త్ గేమ్ యూజ్ చేసేటప్పుడు 41 రూపీస్ అయితే బోనస్ అమౌంట్ కింద అయితే మనకు వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మినిమం మనం 100 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మనకి రకరకాల గేమ్స్ అయితే, నేనైతే డ్రాగన్ టైగర్ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడైతే ఆడుతున్నాను. అండ్ మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదండి, 10 రూపీస్ 50 రూపీస్ ఇవన్నీ కూడా మనము ఆడుతూ ఉండాలన్నమాట. నేనైతే 10 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఓడిపోయాను, సో దానివల్ల 10 రూపీస్ అయితే మనకి లాస్ అయింది. మళ్ళీ సెకండ్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఇందులో మనం కొన్ని స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందండి. వన్స్ ఒకసారి మనము 10 రూపీస్ కోల్పోయామనుకోండి, నెక్స్ట్ టైం 30 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసామంటే బయటకి మనకి గెలిచామనుకోండి, మనం ఓడిపోయిన అమౌంట్ కూడా మనం రిసీవ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఇందులో స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ, ఇక్కడ మన ఇష్టం అండి, మనం ఎంతైతే పెట్టాలి అనుకుంటున్నామో బెట్లో అంతా పెట్టచ్చు. సో మనం సరిగ్గా దీన్ని అనాలిసిస్ చేయాలన్నమాట. దాని ద్వారా మనం అయితే మనీ గెలుచుకోవచ్చు. సెకండ్ టైం కూడా నేను విన్ అయ్యాను. ఫస్ట్ అయితే 10 రూపీస్ పోయింది, తర్వాత అయితే మళ్ళీ 30 రూపీస్ వచ్చింది, మళ్ళీ 10 రూపీస్ నేను పెట్టాను, 10 రూపీస్ కూడా గెలుచుకున్నాను. ఈ విధంగా మనం కొంచెం ఆలోచిస్తూ రోజు కనుక ఆడుతూ ఉన్నట్లయితే గేమ్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మనీ కూడా చాలా గెలుచుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ నేనైతే 10 రూపీస్ లాస్ అయ్యానమాట. ఓకే, 10 రూపీస్ లాస్ అయితే లైట్ తీసుకోవాలి. మళ్ళీ కూడా నేను చెప్పాను కదండి స్ట్రాటజీని యూజ్ చేసి 30 రూపీస్ పెట్టాను. సో ఈసారి అయితే నేను 30 రూపీస్ అయితే గెలుచుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనం ఈ చిన్న స్ట్రాటజీస్ ని యూజ్ చేసి గేమ్ ఆడండి. అండ్ నేనైతే టోటల్ గా 291 రూపీస్ అయితే గెలుచుకున్నాను. ఈజీగా విత్డ్రా బటన్ ఉంటుంది కదా, విత్డ్రా చేసుకోవచ్చు, ఈజీగా విత్డ్రా అవుతుంది. నేనైతే ఈ రమ్మీ వెల్త్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనీ అయితే గెలుచుకున్నాను. సో చాలా ఈజీగా ఇందులో మనం గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో డౌన్లోడ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇంకా నేనే అక్కడ చేద్దాం అనుకున్నాను. నార్మల్గా ఏంటంటే ఈరోజు మటన్ బిర్యానీ చేసుకొని చికెన్ గ్రేవీ లాగా అలా చేసుకుందాం. లాస్ట్ సండే కూడా ఏం తెచ్చుకోలేదు, సరే గ్రేవీ లాగా చేసుకుందాము చికెన్ని, మటన్ వచ్చేసి బిర్యానీ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే మేము ఈరోజు అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఇంకా అందుకని అత్తమ్మ సర్లే నేను అన్నీ ఉడికించేస్తాను, నువ్వు వచ్చి కర్రీ చెయ్యి అని చెప్పేసి అన్నారు. అత్తమ్మకు కూడా నేను చేస్తే బాగా ఇష్టం అనమాట, ఇలా నాన్ వెజ్ కర్రీస్ బాగానే చేస్తానండి, అందుకని నువ్వే చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు అత్తమ్మకి సంగటి తింటాం అనమాట, మటన్లోకి సంగటి బాగా ఇష్టము, అందుకని చెప్పి అత్తమ్మ సంగటి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంకా నేను కొంచెం వీడియోస్ అవి పెట్టుకొని 11కి అంతా కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యాను ఆల్మోస్ట్. ఇంకా జడ వేసుకొని కొంచెం అట్లా పౌడర్ అవి పూసుకోవడమే అనమాట. సో ఇంక పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది, 12:30కి వస్తారు పిల్లలు. ఈ లోపు అయితే మేము మటన్ కర్రీ చేస్తున్నాము. నేను వచ్చేలోపే అత్తమ్మ మటన్ అంతా కూడా కుక్ చేసి పెట్టున్నారు. సో ఒకవైపు అయితే సంగటి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, రాగిపిండి కూడా వేసేస్తున్నారు. ఇంకొంచెం సేపు ఉడికింది అనుకోండి సంగటి మనం గెలుక్కోవచ్చు అనమాట, అంటే కలపచ్చు. మా లాంగ్వేజ్లో ఇలా ఉంటుంది, కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు. ఒక పక్క వైట్ రైస్ కూడా పెట్టేశారు, మావయ్య వాళ్ళు, మా ఆయన, పిల్లలు కూడా తినరు. లౌకి కొంచెం సంగటి తింటుందండి, పిల్లలైతే తినరనమాట.
సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసి దాంట్లో అయితే నేను కొంచెం ఆనియన్స్ వేసాను అండ్ టమాటాలు వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా అత్తమ్మ ముందే యాడ్ చేసేసారు. అలా కాకుండా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. బట్ మా అత్తమ్మ ఏంటంటే ఆల్రెడీ వేసేస్తున్నారు అనమాట మటన్ కుక్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను జస్ట్ ఇంకా ఆనియన్స్ అవి వేసి చేసేసాను. అండ్ ఇక్కడ అత్తమ్మ ఉప్పు చూస్తున్నారు, ఉప్పు చూడండి ఒకసారి అని చెప్పేసి. ఈ కారం ఏంటంటే తెల్లగానే ఉందండి ఎంత వేసినా, బట్ నోటికి మొత్తం స్పైస్ తెలుస్తుంది కానీ కారంగా అనిపించట్లేదు, తెల్లగా ఉంది మటన్. ఏంటి అని చెప్పి అనుకుంటున్నా. అత్తమ్మ ఏంటంటే పట్టించారంట, సో దానివల్ల అలా ఉంది. సో మనం కొనేది ఏంటంటే రెడ్గా ఏదో కలర్ కలుపుతారేమో, మేబీ దానివల్ల అలా ఉంటుంది. అండ్ మేము ఇదంతా ప్రిపేర్ చేసేసరికి 12:30 అయింది. మేము ప్రిపేర్ చేసేలోపే పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా ఆయన చూపించమని చెప్తున్నాను, ఒకసారి కర్రీస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా చూపించు అని. అత్తమ్మ అయితే ఇక్కడ సంగటి కూడా చేసేసారనమాట. చూసారు కదా, నాకు అత్తమ్మకి అనమాట. ఆయన కూడా కొంచెం అలా టేస్ట్ చూస్తారు. ఇంకా నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సో చాలాసార్లు నేను మెన్షన్ చేశాను, ఇప్పుడు కాదు దాదాపుగా 2 years బ్యాక్ కూడా ఇవే క్వశ్చన్స్ వస్తే ఎప్పుడైతే నేను అత్తమ్మ మావయ్యని చూపిస్తానో ఒకటే క్వశ్చన్ అనమాట. అంటే పక్కనే ఉంటారు కదా, కలిసి ఉండొచ్చు కదా, వాళ్ళు అక్కడ తింటారు ఇక్కడ తింటారు, సో ఇవన్నీ అంటూ ఉంటారు. సో నా ప్రాబ్లమ్స్ నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు కదండి. మేము అలా ఉన్నాము, మేము ఇలా ఉన్నాము అంటే అందరూ మనుషులు ఒకేలాగా ఉండరు కదా. మీరు ఒకలాగా ఉంటారు, నేను ఒకలాగా ఉంటాను, మా అత్తయ్య ఒకలాగా ఉంటారు, మీ అత్తయ్య ఒకలాగా ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ పట్టించుకోకుండా మీ అభిప్రాయాన్ని నా మీద రుద్దడం అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకైతే నిజంగా చెప్తున్నా చాలా ఇబ్బందిగా ఉంది. అన్నీ మీరేదో చూసేసినట్టు మీకేదో తెలిసినట్టు కొంతమంది అయితే మాట్లాడుతున్నారు, అందరూ కాదు కొంతమంది మాత్రమే. సో ఆ మాటలు ఏంటంటే కొన్నిసార్లు నేను కూడా ఏదోలాగా ఫీల్ అయిపోతున్నా అన్నమాట. ఎందుకు అని చెప్పేసి, అంటే ఇప్పుడు నా హౌస్లో నేను ఉన్నప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లు కూర్చోవచ్చు, నాకు ఇష్టం వచ్చింది ఇలా తినాలనుకున్నప్పుడు ఇలా తినగలను, అండ్ నాకు ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకోగలను. ఒకరి ఇష్టాలు ఒకరు ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు అన్నీ కూడా అడ్జస్ట్ అవ్వాలండి. అలా అడ్జస్ట్ అయ్యే సిచ్యువేషన్ నాకు లేదు కాబట్టే పక్కన సపరేట్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నా కానీ ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నాము, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాము, ఎవరింట్లో వాళ్ళు తింటున్నాం. కొన్నిసార్లు షేర్ చేసుకున్నా కానీ సో మా ఫైనాన్షియల్గా మేము ఎలా డెవలప్ అవ్వాలనేది మాకు కొంచెం ఐడియా ఉంది. సో ఇలా మేము కొంచెం అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతున్నాము. అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్లు సిచ్యువేషన్స్ తెలియకుండా మాట్లాడొద్దని నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బెదిరించాలి అని కూడా అంటే బెదిరించడం కాదు, సారీ, మీకు గట్టిగా చెప్పాలి, కోపంగా చెప్పాలని కాదు, బాధ అనమాట. జరిగే సిచ్యువేషన్స్ తెలియకుండా ఒక్కరి మీద మీ అభిప్రాయాలను అయితే ఎప్పటికీ రుద్దకండి ఇలాగా అని చెప్పి. వన్స్ ఒకసారి మీరు సిచ్యువేషన్ చూసినప్పుడు, ఆ సిచ్యువేషన్ మీకు బాగా అర్థమైనప్పుడు అప్పుడు మాత్రమే మాట్లాడండి. అప్పుడు ఏదైనా సజెషన్స్ డెఫినెట్లీ ఎవరైనా కానీ తీసుకుంటారు. సో అది నేను మరొక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ నా దగ్గర రిపీట్ చేయొద్దు దయచేసి. సో నా సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి నేను ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాను. నేను కాదు, మేమందరం కలిసే తీసుకుంటాము. దయచేసి ఇంకైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్గా ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే అందరికీ వడ్డిచ్చేస్తున్నాను. మావయ్య గారికి అయితే కొంచెం టేస్ట్ చూస్తారా సంగటి అంటే అస్సలు వద్దు, నాకు అరగదు అని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఆయనకైతే వైట్ రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా నేను లౌక్యార్ కొంచెం తిన్నాము, అత్తమ్మ కూడా సంగటి అనమాట. ఇంకా మేమైతే తినేసి వెంటనే కూడా బయలుదేరిపోయామండి. ఫుల్గా తిన్నా కదా సంగటి. సో ఇంకా మత్తుగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా పడుకుంటానని చెప్పి ఆయన అడిగితే లేదు, మళ్ళీ అత్తమ్మ వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, ఇంకా ఆయనకి పని ఉంది అని చెప్పేసి ఇంకైతే మేము వెంటనే బయలుదేరాల్సి వచ్చిందనమాట. సో ఇంక ఇక్కడైతే మటన్ అంత బాగా వచ్చిందని చెప్పలేను కానీ ఓకేలాగా ఉండింది. బట్ తిన్నాము. ఇక్కడ చూసారు కదండి, పిల్లలతో రచ్చ చేస్తారు. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి పిచ్చెక్కి చేస్తారనమాట నాకైతే. సో ఇంక ఇక్కడ ఒకరికొకరి గొడవ. ఈ గొడవ అంతా ఎందుకులే, నేను పెట్టేస్తాను, మీరు బయటకు వెళ్ళాలి కదా అని చెప్పి అత్తమ్మ అయితే పెట్టేశారనమాట. సో ఈ విధంగా మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. సో బాగుంది కదండి. అంటే కలిసి ఉంటే ఎన్నో డిఫరెన్సెస్ వస్తాయి మనుషులు అన్న తర్వాత. అవి అర్థం కాకుండా ఒక డెసిషన్ తీసుకోకూడదు అని నా బాధ, అంతే. అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు టైం అయితే 2 దాటిపోయింది. మేమైతే ఎంత 2:30 అయిందంట. సో నేను ఇంటి దగ్గరే మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే ఇంకా పిల్లలు వచ్చారు కదా, వాళ్ళతో హడావిడి అయిపోయింది. సో పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. మాకు కొంచెం పని ఉండిందనమాట ఆత్మకూరు దగ్గర. సో దానికోసం అని చెప్పి బయలుదేరాము. దారిలోనే
బ్యాంక్లోనే ఉన్నాం, దగ్గరకు వచ్చేసాము. సో బ్యాంక్లో కొంచెం పని ఉంది. సో ఆ పని చూసుకొని అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. ఫైనల్గా ఈ రోజు అయితే కుదిరిందనమాట. సో ఫుల్గా మటన్ తినేసరికి నిద్ర వస్తుందండి. అందులో కూడా మనకి ఆఫ్టర్నూన్ పడుకోవడం అలవాటు ఉంది కదా, సో పడుకుందాం అనిపిస్తుంది. బట్ కార్లో అట్లా నాకు నిద్ర రాదు, ఎప్పుడైనా బాగా అలసిపోతే తప్ప. సో ఇంకా మా సురేష్ గారు అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే త్వరగా పని చూసుకొని ఇంటికి వెళ్ళాలి. 5కి అట్లా వెళ్ళిపోతామా 1 అవర్లో అయిపోతుందా పని? లేట్ అవుతుంది, 20 మినిట్స్ అంతే ఫ్రీగా ఉంటుంది. కొంచెం పని ఉందండి. ఇప్పుడు లంచ్ టైం ఏమో వాళ్ళకి, అందుకే మనం ఈ టైం చూస్ చేసుకున్నాం. వెళ్ళేసి లంచ్ టైం క్లియర్ అయిపోతుంది, వెంటనే పని చేసేసుకోవచ్చు. సో అదండి. ఇంక నేనైతే బైక్లో వద్దామంటే నాకు కార్లో ఇష్టం ఉండదు ఎక్కువ, ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు తప్ప. ఇంకా ఎండలు బాగా, మాకు ఎండలు బాగానే ఉన్నాయి. ఇంకా ఈయనేమో ఎందుకులే ఎండలు అని చెప్పేసి కార్లో వెళ్తున్నాము. సో ఫైనల్గా ఇంకా నేను అక్కడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఆత్మకూరు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే వీడియో షూట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే బైపాస్ ఉంటుంది, అటువైపు ఇటువైపు అయితే భలే ఉంటుందండి. మొత్తం కూడా గ్రీనరీ అనమాట, వరి నారు ఇదంతా కూడా. వరి కూడా మోస్ట్లీ కోతకు వచ్చేసిందా. సో మళ్ళీ సెకండ్ టైం వేసినట్లు ఉన్నారు. చూసారు కదా ఎంత బాగుందో, ఎటు చూసినా కానీ పంట పొలాలే ఉంటాయి. మొన్న లాస్ట్ టైం వర్షాలు వచ్చాయి కదండి మా సైడ్, ఇది మొత్తం కూడా వాటర్ ఫుల్ అయిపోయిందనమాట. మమ్మల్ని అయితే ఆ రోజే మేము ఏంటంటే అదే బ్యాంక్ పని మీద వచ్చున్నాము. సో అప్పుడైతే భలే కష్టమైంది మాకు, ఫుల్ వాటర్ వచ్చేసాయి రోడ్డు మీద, బస్సులు కూడా వెళ్ళనివ్వలేదు. సో ఇంకా మేమైతే ఊరంతా తిరిగి అడ్డు రోడ్లో ఇటు వెళ్ళి ఒక బ్రిడ్జ్ దాటుకొని చాలా భయం అనిపించింది. అక్కడ దాటాలంటే ఫుల్ వాటర్ ఉన్నాయి. సో అలా కష్టపడి వెళ్ళామన్నమాట. ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడైతే వీడియో ఏం చేయలేదులేండి. ఫైనల్లీ మేమైతే వచ్చేసాము. ఇది మా ఊరికి వెళ్ళే దారి అనమాట, మా అత్తయ్య వాళ్ళ ఊరికి. సో ఆంజనేయ స్వామి భలే ఉంటారండి ఇక్కడ. సో ఇక్కడ కొంచెం క్లిప్ అలా షూట్ చేశాను. మెయిన్ స్ట్రైట్గా వెళ్ళిపోతే అంటే సెంటర్లోకి వెళ్తామన్నమాట ఆత్మకూరుకి. ఇటు వెళ్ళామనుకోండి విలేజెస్ వస్తాయి. సో కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా ఆత్మకూరు టౌన్ అయితే వస్తుంది అనమాట. ఇంక అక్కడైతే బ్యాంక్లో పని చూసుకొని మేమైతే రిటర్న్ బ్యాక్ అవ్వాలి. నార్మల్గా ఏంటంటే ఆయన చెప్పారు కదా 20 మినిట్స్ అని, మేము వెళ్ళింది 2 అయింటుందండి, 2:30 అయింది. బట్ మేము రిటర్న్ అయ్యేసరికి 4:30 దాకా అయిందనమాట. అంటే దాదాపుగా 2 అవర్స్ పట్టింది అనుకోండి పని అయితే. బ్యాంకుకి వెళ్తే మనం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరుగుతుందండి. అక్కడ వర్క్ అంటే బిజీ ఉంటారు కాబట్టి, సిస్టమ్తో వర్క్ కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ కొంచెం అంటే మీ సేవలో కూడా కొంచెం పని ఉంది. నెల్లూరులో కూడా చేసుకోవచ్చు, బట్ ఎలాగో వచ్చేసాం కదా, పని అయిపోతుంది, టైం ఉంది కదా, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు నెల్లూరుకి ఆత్మకూరు నుంచి. ఇంకా అందుకని చెప్పి ఆ పని కూడా నీట్గా చేసేసుకొని దాని తర్వాత అయితే బయలుదేరాము. అండ్ తర్వాత ఏంటంటే ఈవినింగ్ కూడా నేను చాలా చేశాను. మేమేమనుకున్నామంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ బంతి తోటలు ఇవన్నీ ఉంటాయండి, అక్కడ ఏమన్నా కొంచెం వీడియో అలా షూట్ చేసుకుందాము అనితతో సురేష్కి అయినా కానీ, కొంచెం వ్లాగ్ లాగా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి అనుకున్నాము. బట్ నేను చెప్పాను కదా నా సిచ్యువేషన్ వేరేలాగా ఉండింది. దాని తర్వాత ఏమీ షూట్ చేయలేదు. ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసరికి 5 అండి. ఇంకా జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకున్నాను, కొంచెం రిలీఫ్ అనిపించింది ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల. ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేసరికి పిల్లలు వచ్చేస్తున్నారు. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలంట. ఇంకా నేను ఫాస్ట్గా ఇంకా ఇల్లంతా చిందరవందరగా ఉంటే కొంచెం ఇట్లా సర్దేసి ఇల్లంతా చిమ్మేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదండి, ఇంట్లోకి దుమ్ము వచ్చేస్తుంది మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేయకపోతే. చూడండి ఎలా ఉంటుందో సిచ్యువేషను. సో చిమ్మామనుకోండి నీట్గా కనిపిస్తుంది, అప్పటి వరకు ఏం లేదు అనిపిస్తుంది. వన్స్ ఒకసారి చిమ్మడం స్టార్ట్ చేస్తే ఎక్కడెక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, అలా వచ్చేస్తుంది. సో ఇదనమాట. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. సో మీషోలో నాకు భలే నచ్చుతాయి అనమాట డ్రెస్సెస్. ప్యూర్ కాటన్ ఇస్తారు డ్రెస్ మెటీరియల్స్ అయితే. సో ఇప్పుడు మనం మీషో హాల్స్ అలాంటివి ఏం షేర్ చేయట్లేదు. ఇంతకు ముందు అంటే ఎవరు ఏం ఊరికే చేయర్లేండి, వాళ్ళు కొలాబరేషన్ ఇస్తున్నారనమాట మనకి. సో కొలాబరేషన్ అయితే ఇప్పుడు ఆపేశారు. సో దానివల్ల ఎవరు కూడా మీషో హాల్స్ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకుంటాము, బట్ మనకి బట్టలు అయితే అవసరం లేదు, ఫుల్గా ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటాయి అమెజాన్లోనూ. సో అలాగా యూట్యూబర్స్కి అదొక బెనిఫిట్ అనమాట. సో మీరు అంటూ ఉంటారు కదా ఫ్రీగా వస్తాయని,
మేబీ ఫ్రీగానే అనుకోండి, ఫ్రీగా కాకపోతే ఇంకెలాగండి చెప్పండి. రోజుకి ఒక డ్రెస్ వేసుకొని మేమైతే తిరగలేం కదా, ఎవరు కూడా తిరగలేరు, బాగా ఉన్నవాళ్ళు తప్ప. మనలాంటి వాళ్ళు ఇలాంటివి ఏదైనా వస్తే తప్ప ఏం చేయలేరు. అలాగని ఫ్రీగా ఊరికే మేము ఖాళీగా కూర్చుంటే ఏమి ఇవ్వట్లేదండి. సో కొంతమంది అలాగా కూడా అనుకుంటారు కదా, ఎంతో కష్టపడితే. సో బై లక్ వాళ్ళు కూడా అనుకోండి. సో ఇదనమాట. ఇల్లంతా చిమ్మేశాను. దాని తర్వాత అయితే ఇంకా పిల్లలకి కొంచెం తినిపించేసి వాళ్ళని అయితే ఇంకా ట్యూషన్కి పంపించాలి. ఇంకా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి. అత్తమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయారనమాట బయటికి వెళ్ళాలని. ఇంకా పిల్లలిద్దరు చూసారు కదా, మేము వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చాము. దారిలో బాగుండింది, ఏదో ఊరండి అది, బుచ్చికి కొంచెం ముందు అనమాట. సో అక్కడ తీసుకొచ్చుకున్నాము టిఫిన్ అయితే. వడలు బాగున్నాయని పిల్లలకు కూడా తెచ్చాము. బట్ మేము వచ్చేసరికి లౌక్య సంగటి పెట్టమని చెప్పింది అనమాట అత్తమ్మని. సో ఇంకా సంగటి కొంచెం తినిందంటే, లౌక్య అయితే ఏం తినలేదు. ఋత్విక్ మాత్రం వడలు తిన్నాడు. ఇంకా మటన్ ఉంది ఈరోజైతే, సంగటి కూడా ఉంది. నైట్కి అయితే ఇంక మేము డిన్నర్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సంగటి నేను నైట్ తినలేండి, జస్ట్ అన్నం వేసుకొని కొంచెం మటన్ వేసుకొని రసం పెట్టుకుందాం అనుకుంటున్నాము. సో ఇదనమాట. పిల్లలు అయితే తింటూ ఉన్నారు, అత్తమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. మామయ్య గారు కూడా కొంచెం తింటూ ఉన్నారనమాట. సో డయాబెటీస్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు తింటూ ఉంటారు. సో ఇదనమాట మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా. వెళ్ళిపోతున్నారు. సో ఇంక నాకు ఒక 1 అవర్ ప్రశాంతంగా ఉంటుంది, గలబా లేకుండా. 2 అవర్స్ మళ్ళీ వచ్చేస్తాయి గలబా చేయడానికి. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ రా ఫ్రెండ్స్, ఒక పాట పాడమా. హలో ఫ్రెండ్స్ చెప్పు, ఒక పాట పాడు. పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం సేపట్లో రిలాక్స్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోవాలి. అండ్ ఇంకా పనులు ఉన్నాయన్నమాట నా వర్క్కి సంబంధించినవి, అవన్నీ చేసుకోవాలి. బట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫుల్ రెస్ట్ తీసుకుంటాను. అంటే ఈరోజు బయట తిరిగి వచ్చాను కాబట్టి, లేదంటే లేదు. సో ఇంకైతే పిల్లలు అయితే బయలుదేరుతున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు వెళ్తే 8కి వస్తారు. 8కి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంకా ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళతో సరిపోద్ది టైం అయితే. సో ట్యూషన్కి పంపించి మంచి పని చేశాను అనిపిస్తుంది. చూసారు కదా, ఇంట్లో ఉంటే గలబా నీట్గా చిమ్మేసి. వచ్చిందా, వీళ్ళు కడుక్కుంటున్నారా? అరుస్తుందా? హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. సో ఇంకా అక్కడెక్కడ నేను వీడియో షూట్ చేయడానికైతే వీలు అవ్వలేదు. వీలైనా కానీ కొంచెం నీరసం అనిపించింది. చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ పడుకోకపోతే నాకు బ్రెయిన్ అసలు పనిచేయదు, అసలు యాక్టివ్ అనిపించదు. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ అలా చేసుకునేసరికి ఇప్పుడు కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది. ఇప్పుడు చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. సో ఈవినింగ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మటన్ కర్రీ ఉంది కదా, అదే సరిపోతుంది. సో ఇంకా పనులు అయితే ఏం లేవు. టీ పెట్టేస్తున్నాను. ఆయన అయితే ట్యూషన్లో వదిలిపెట్టడానికి వెళ్ళారు. సో ఆయన వచ్చిన తర్వాత టీ తాగేసి ఇంకా ఆయన వర్క్ మీద ఆయన వెళ్ళిపోతారు. నా వర్క్ అయితే నేను చేసుకుంటాను. ఇంకా వచ్చేటప్పుడు బుచ్చిలో ఫ్లవర్స్ తీసుకొచ్చాను. బుచ్చిలో ఏంటంటే ఫ్లవర్స్ బాగా దొరుకుతాయి, అక్కడ తోటలు ఉంటాయి. సో కనకాంబరాలు అంటే బాగా ఇష్టం, తీసుకుందాం అనుకున్నాను. బట్ మేము కొంచెం ముందుకు వచ్చేసాము, అక్కడైతే లేవు. సో మల్లెపూలు అయితే తీసుకున్నాం, 40 రూపీస్. విడిగానే తీసుకుంటాను నేను, కట్టిన వాటికంటే కూడా. ఖాళీగా ఉన్నప్పుడు కట్టేసుకోవచ్చులే, టీవీ చూస్తూ ఉంటాం కదా, ఎలాగో బిగ్ బాస్ చూస్తాము. సో ఆ టైంలో కట్టేసుకుందామని చెప్పి అవే తీసుకున్నాను. మొగ్గలు మాత్రం భలే ఫ్రెష్గా ఉన్నాయండి. కనకాంబరాలు ఉంటే బాగుండేవి వాటిలోకి, బట్ అక్కడ లేవు. మేము కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఆపాము, అక్కడైతే దొరకలేదు. సో ఫైనల్గా ఇదన్నమాట ఇవాళ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉన్నాయి. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకోవాలి ఈవినింగ్.
సో ఇదన్నమాట ఇప్పటికి వరకు అప్డేట్ అయితే.